हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం ఏదైనా ఒక పని జరుగుతూనే ఉంది, ఇంకా పూర్తి కాలేదు, రాముడు వెళ్తూ ఉన్నాడు అనేటువంటి పని ఇంకా జరుగుతూనే ఉంది, సీత వెళ్తుంది, ఇలాంటి వాక్యాలు రాముడు సీత అనే పేర్లతో ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నాం. దీనికన్నా ముందు నేను, నువ్వు, మీరు, మేము, అతను, ఇతను, ఆమె, ఈమె, వారు, వీరు, ఈ పదాలతో వాక్యాలు ఎలా తయారు చేయాలో కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూసి ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ. మీరు కూడా నాతో పాటు చెప్పండి. రాముడు వెళ్తున్నాడు, అది వెళ్తూ ఉన్నాడు. రామ్ జా రహా హై. రాముడు మెస్కులైన్ కాబట్టి, పుల్లింగ కాబట్టి రహా హై అని ఎండ్ చేయాలి. సీత ఫెమినైన్ కాబట్టి రహీ హై ఈ వత్తుతో ఎండ్ చేయాలి. సో ఫస్ట్ మనం రాముడితో చూద్దాము. రాముడు వెళ్తున్నాడు, రామ్ జా రహా హై. రాముడు వస్తున్నాడు, రామ్ ఆ రహా హై. రాముడు తింటున్నాడు, రాము ఖా రహా హై. రాముడు తాగుతున్నాడు, రాము పీ రహా హై. రాముడు చదువుతున్నాడు, రాము పఢ్ రహా హై. రాముడు రాస్తున్నాడు, రాము లిఖ్ రహా హై. రాముడు మాట్లాడుతున్నాడు, రాము బోల్ రహా హై. రాముడు ఆడుతున్నాడు, రాము ఖేల్ రహా హై. రాముడు పాడుతున్నాడు, రాము గా రహా హై. రాముడు డాన్స్ చేస్తున్నాడు, రాము నాచ్ రహా హై. రాముడు నిద్రపోతూ ఉన్నాడు, రామ్ సో రహా హై. రాముడు లేస్తున్నాడు, రాము జాగ్ రహా హై. నిద్రపోయి లేచేటప్పుడు ఉపయోగించేటువంటి క్రియాపదం. రాముడు నవ్వుతున్నాడు, రాము హస్ రహా హై. రాముడు ఏడుస్తున్నాడు, రాము రో రహా హై. రాముడు పరిగెడుతున్నాడు, రాము దౌడ్ రహా హై. రాముడు నడుస్తున్నాడు, రాము చల్ రహా హై. రాముడు చూస్తున్నాడు, రామ్ దేఖ్ రహా హై. రాముడు వింటున్నాడు, రాము సున్ రహా హై. రాముడు వంట చేస్తున్నాడు, రామ్ ఖానా బనా రహా హై. రాముడు నీళ్లు నింపుతున్నాడు, పోస్తున్నాడు కాదు నింపుతున్నాడు, రామ్ పానీ భర్ రహా హై. రాముడు శుభ్రం చేస్తున్నాడు, రాము సఫాయి కర్ రహా హై. రాముడు బట్టలు ఉతుకుతున్నాడు, రామ్ కపడే ధో రహా హై. ఉతుకుతున్నాడు. రాముడు టీవీ చూస్తున్నాడు, రామ్ టీవీ దేఖ్ రహా హై. రాముడు చదివిస్తున్నాడు, బోధిస్తున్నాడు, రాము పఢా రహా హై. రాముడు నేర్చుకుంటున్నాడు, రాము సీఖ్ రహా హై. రాముడు ప్రాక్టీస్ చేస్తున్నాడు, రామ్ అభ్యాస్ కర్ రహా హై. రాముడు ప్రశ్న అడుగుతున్నాడు, రాము సవాల్ పూచ్ రహా హై. రాముడు సమాధానమిస్తున్నాడు, రామ్ జవాబు దే రహా హై. రాముడు మేజ్ టేబుల్
శుభ్రం చేస్తున్నాడు. రామ్ మేజ్ సాఫ్ కర్ రహా హై. రాముడు కథ చెప్తున్నాడు. రాము కహానీ సునా రహా హై. రాముడు టెంపుల్ కు వెళ్తున్నాడు. రామ్ మందిర్ జా రహా హై. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. రాముడు పూజ చేస్తున్నాడు. రామ పూజ కర్ రహా హై. రాముడు పువ్వులు పోస్తున్నాడు, పీలుస్తున్నాడు కదూ. రామ ఫూల్ తోడ్ రహా హై. రాముడు కిటికీ తీస్తున్నాడు. రామ్ ఖిడికీ ఖోల్ రహా హై. రాముడు తలుపు మూస్తున్నాడు. రామ్ దర్వాజా బంద్ కర్ రహా హై. రాముడు ఎదురు చూస్తున్నాడు. రామ్ ఇంతజార్ కర్ రహా హై. రాముడు పాత్రలు కడుగుతున్నాడు. రామ్ బర్తన్ ధో రహా హై. రాముడు ఫోన్లో మాట్లాడుతున్నాడు. రామ్ ఫోన్ పర్ బాత్ కర్ రహా హై. రాముడు బైక్ నడుపుతూ ఉన్నాడు. రామ్ బైక్ చలా రహా హై. రాముడు కారు నడుపుతూ ఉన్నాడు. ఓకే, రామ్ గాడి చలా రహా హై. రాముడు ఆలయంలో కూర్చొని ఉన్నాడు. రామ్ మందిర్ మే బైఠా హై. కూర్చుని ఉన్నాడు, ఇది పాస్ట్ టెన్స్ లో వచ్చింది. రాముడు పాట వింటున్నాడు. రామ్ గానా సున్ రహా హై. రాముడు బాల్ కాట్ రహా హై. కట్ చేస్తున్నాడు. రాముడు దుకాణానికి వెళ్తున్నాడు. రామ్ దుకాన్ జా రహా హై. రాముడు ఫ్యాన్ ఆన్ చేస్తున్నాడు. రామ్ ఫ్యాన్ చలా రహా హై. స్విచ్చింగ్ ఆన్. రాముడు ల్యాప్టాప్ చలా రహా హై. రాముడు ల్యాప్టాప్ వాడుతున్నాడు. రాముడు కూరగాయలు తరుగుతున్నాడు. రామ్ సబ్జీ కాట్ రహా హై. రాముడు ఆనందిస్తున్నాడు. రామ్ మజా కర్ రహా హై. ఇలా రాముడు వచ్చినప్పుడు ప్రతి క్రియాపదానికి రహా హై అనేది వస్తుంది. ఇప్పుడు సీతతో మనం వాక్యాలు నేర్చుకుందాం. సీత వెళ్తోంది. సీత జా రహీ హై. సీత వస్తోంది. సీత ఆ రహీ హై. సీత తింటోంది. సీత ఖా రహీ హై. సీత తాగుతుంది. సీత పీ రహీ హై. సీత చదువుతుంది. సీత పఢ్ రహీ హై. సీత రాస్తుంది. సీత లిఖ్ రహీ హై. సీత మాట్లాడుతుంది. సీత బోల్ రహీ హై. సీత ఆడుతుంది. సీత ఖేల్ రహీ హై. సీత పాడుతుంది. సీత గా రహీ హై. సీత డాన్స్ చేస్తుంది. సీత నాచ్ రహీ హై. సీత నిద్రపోతుంది. సీత సో రహీ హై. సీత లేస్తుంది. సీత జాగ్ రహీ హై. సీత నవ్వుతుంది. సీత హస్ రహీ హై. సీత ఏడుస్తుంది. సీత రో రహీ హై. సీత పరిగెడుతుంది. సీత దౌడ్ రహీ హై. సీత నడుస్తుంది. సీత చల్ రహీ హై. సీత చూస్తుంది. సీత దేఖ్ రహీ హై. సీత వింటోంది. సీత సున్ రహీ హై. సీత నేర్పిస్తుంది, బోధిస్తుంది. సీత సిఖా రహీ హై. సీత నేర్చుకుంటుంది. సీత సీఖ్ రహీ హై. సీత నీళ్లు నింపుతుంది. సీత పానీ భర్ రహీ హై.
సీత శుభ్రం చేస్తుంది. సీత సఫాయి కర్ రహీ హై. సీత వంట చేస్తుంది. సీత ఖానా బనా రహీ హై. సీత బట్టలు ఉతుకుతుంది. సీత కపడే ధో రహీ హై. ఇలా రాముడు వచ్చినప్పుడు, సీత వచ్చినప్పుడు ఏదైనా పని జరుగుతూనే ఉంది అని ఎలా చెప్పాలి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. जाते जाते वीडियो लाइक कीजिएगा। थैंक यू।